వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడు చేసే మేలు ఏంటయ్యా అంటే గనక, శుక్రుడు మరి రాశికే అధిపతి. అంటే మొత్తం వృషభ లగ్నం అనేది ఏదైతే ఉంటుందో ఆ వృషభ లగ్నానికి శుక్రుడు లేదా రాశికి శుక్రుడే అధిపతిగా ఉన్నాడు. కనుక వృషభ రాశి వారికి అత్యంత అవసరమైన గ్రహం శుక్రగ్రహం. ఆ శుక్రుడు గనక సరిగ్గా లేకపోతే వృషభ రాశి వారి జీవితంలో మిట్టపల్లాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అంతలోనే అభివృద్ధిలోకి రావటం, మళ్ళీ అంతలోనే ఏదో విధంగా ఆ అభివృద్ధిని పోగొట్టుకోవటం, తర్వాత ఏదైనా సరే వ్యాపారం అని కొన్నాళ్ళు, ఉద్యోగం అని కొన్నాళ్ళు, చివరికి ఎందులో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే చేరుకోవటాలు, ఇలాంటివి అంటే లైఫ్లో కొద్దిగా పోరాటం అనేది ఎక్కువగా ఉండే రాశుల్లో వృషభ రాశి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వీరికి అదృష్టాన్ని ఇవ్వాల్సినది కూడా శని అవ్వటం వల్ల కొద్దిగా ఏదైనప్పటికీ కూడా పోరాడితే తప్ప అంత తేలికైన ఫలితాలు రాలేకపోవడానికి వృషభ రాశి లేదా లగ్నానికి ఉంటాయి. కనుక వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా పెంచుకోవాల్సిన బలం మొదటగా అయితే కనుక శుక్రుడే. ఎందుకంటే శుక్రుడు ఓవరాల్గా వీరి యొక్క జాతకానికి అనే వాహనానికి ఆయనే డ్రైవర్. కనుక ఆ వాహనం సక్రమంగా వెళ్ళాలి అంటే కనుక డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఆ డ్రైవర్ ఎవరు అంటే ఇక్కడ శుక్రుడు. కనుక శుక్రుడు స్ట్రెంత్ అనేది వృషభ రాశి వారికి చాలా అవసరం. మరి శుక్రుడు యొక్క బలాన్ని మనం ఎలా పెంచుకోవాలి? ఎందుకంటే శుక్ర బలం పెరగకపోతే ఇందాక మనం చెప్పినట్టు స్థిరమైన జీవితం ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఒత్తిడులు అనేవి ఎక్కువ ఉంటాయి. కనుక అది బాగుండాలి అంటే కనుక ఏం చేయాలి అంటే కనుక శుక్రవారాల పూట అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో శుక్రవారాలు ఏం చేయాలి అంటే వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటం వల్ల కూడా మంచి జరగడానికి ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఆడవాళ్ళ పట్ల వీరు గౌరవ మర్యాదలతో ఉండటం అనేది కూడా చాలా అవసరం. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే అటు తులారాశి వారికి కానీ వృషభ రాశి వారికి కానీ అంతర్లీనంగా ఎంతో కొంత స్త్రీ బలహీనత అనేది ఉంటుంది. అంటే స్త్రీ బలహీనత అంటే కేవలం ఏదో అక్రమ సంబంధాలనే కాదు. ఒక తల్లి మీదో ఒక చెల్లి మీదో ఇలా ఒక స్త్రీ స్నేహితురాళ్ళను ఏదైనా సరే కొంత ఆ రకమైన వివక్ష లేదా పక్షపాతం అనేవి ఉండటం అనేది జరుగుతుంది. ఆ రకంగా కూడా ఒక్కోసారి వీరు కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా జరుగుతుంది. అందుకని శుక్రుడు బాగుండటం అనేది వీరి జీవితానికి అత్యవశ్యం. కనుక మరి శుక్రుడు స్ట్రెంత్ పెరగడానికి వీరు ఏదైనా సరే ఇందాక చెప్పినట్టుగా అప్పుడప్పుడు స్నానం చేసే నీటిలో పాలు కలిపి స్నానం చేయటం అనేది ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక 27 సార్లు ఓం నమో భార్గవాయ నమః, ఓం నమో భార్గవాయ నమః అనేది చదువుకోవటం అనేది అవసరం. ఇక వీరైతే కనుక మరి వృషభ రాశికి లేదా వృషభ లగ్నానికి మేలు చేసే ఏదైతే వజ్రం అనేది కూడా ధరించవచ్చు. లేదా మోయిసా నైట్ అనే ఉపజాతి రత్నాన్ని కూడా వీరు ధరించినా కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఆ రకంగా వృషభ రాశి వాళ్ళు అయితే కనుక చేసుకోవాలి.